ఎలా ఉన్నారు? మనము ఒక చిన్న కథ చెప్పుకుందామా? అందరూ కామ్గా వినాలి, సరేనా? మరి ఒక నది ఉంది. ఆ నది దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కోతి ఉంది. చెట్టు మీద ఏముంది? కోతి ఉంది. ఆ చెట్టు కింద నది ఉంది కదా, నదిలో ఏముందంటే ఒక మొసలి ఉంది. మొసలి ఇప్పుడు ఏమంటే రోజు ఆ పళ్ళు బాగా తిని కోతి బాగా ఎంజాయ్ చేస్తుండేది చెట్టు మీద. మొసలి చూసి ఏం చేసింది, ఆ కోతితో స్నేహం చేద్దాం అనుకుంది. కోతితో స్నేహం చేద్దాం అనుకొని, ఆ కోతి బావా మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామా అంటే, సరే అయితే నాకు రోజు ఒక 4 పళ్ళు వేస్తావు చెట్టు మీద నుంచి అని అంటే, సరే వేస్తాను అంది. ఎవరంది? కోతి అంది. సరే కోతి ఏం చేసి, కోతి కాదు వేస్తానంది. అప్పుడు మొసలికి రోజు ఏమేస్తుంది? రోజు వేస్తుంది, పనులు వేస్తుంది. ఇప్పుడు మొసలికి ఒక భార్య ఉంది. మొసలి భార్య ఏం చేసిందంటే, ఏమండి కోతి బలి ఉందే, బాగా తిని దాని గుండెని తినేద్దాము, తింటే బలి ఉంటుంది, బలి టేస్ట్గా ఉంటుంది అని అన్నది. అమ్మా అని అనుకుని సర్లే నీ మొసలి పోయి ఏదో మాటలు చెప్పి అవతల ఒడ్డుకు పోదాం వస్తావా అని అంది. ఎవరితోటి? కోతితోటి. సరే పోదాం ఫ్రెండ్స్ కదా. కూర్చున్న తర్వాత ఈ విషయం ఏ విషయం చెప్పలేదు అని చెప్పలేదు. ఇంకా కూర్చున్న తర్వాత ఆ నది ముసలి మీద ఈ కోతి కూర్చుంది. పోతూ ఉంటే మధ్యకి తీసుకుపోయి ఏమని చెప్పింది? అప్పుడు చెప్పింది, కోతి బావా నీ గుండె మా ఆవిడకి కావాలన్నది, అందుకని నీ గుండెని తీసుకోవాలా అని చెప్పిందంటే, అబ్బా ఏం వేసిందిరా ఇది, నిజంగా నన్ను మధ్యలో తీసుకొచ్చింది. కోతిని మధ్యలో తీసుకొచ్చింది కదా, నీళ్ళ మధ్యలోకి. ఇంక దిగితే చస్తా, అక్కడికి పోతే చస్తా. అదేముంది అప్పుడు అంది కోతి తెలివిగా. అదేముంది మొసలి కదా, మొసలి బావా నా గుండెని ఇచ్చేస్తా, కానీ ముందే చెప్పాలి కదా ముందు నేను పోయి అక్కడ చెట్టు దగ్గర పెట్టొచ్చాను కదా నా గుండెను, నువ్వు అదే ముందు చెప్పిండే నీతో పాటు నేను తీసుకొచ్చేవాడిని కదా అనంది. ఓహో అవునా, అయితే పోదాం పని వెనక్కు. మళ్ళీ ఆ ముసలి ఆ కోతిని వెనక్కు తీసుకొచ్చేసింది. వెనక్కు తీసుకుపోయి చెట్టు దగ్గరికి ఆ గడ్డుకు తీసుకుపోయి జంపు చేసి చెట్టు పైకి ఎక్కింది. అబ్బా నువ్వు నిజంగా స్నేహితం అంటే ఇదేనా నువ్వు చేసే మోసము? నాకు కూడా తెలివి ఉంది. నా గుండె ఎవరన్నా పక్కన పెడతారా? గుండె లోపల ఉంటుంది. నువ్వు నన్ను చంపేద్దాం అనుకున్నావు కదా, ఇదే నన్ను ఫ్రెండ్షిప్ అని. ఇలాంటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయకూడదు అని. దీంట్లో నీతి ఏంటంటే, తెలివిగలవాడు ఎంత కష్టమైనటువంటి సందర్భంలో అయినా ఖచ్చితంగా తప్పించుకుంటాడు, అక్కడ ఆ యొక్క సమస్య నుంచి బయటపడతాడు అనేటువంటిది నీతి. అర్థమైందా పిల్లలందరికీ? వెరీ గుడ్, సూపర్.